రైతులకు సంబంధించి పంట నష్టపరిహారంపై మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి. రైతులకు పరిహారం అందించే వరకు కూడా పోరాటం అయితే ఆగదని మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే తెలియజేశారనమాట. కేసీఆర్ను బద్నాం చేయాలని, గోదావరి నీళ్లను ఎత్తిపోయటం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించే వరకు కూడా పోరాటం చేస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే అన్నారు. తెలంగాణ భవన్లోని ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో బీడుపడిన తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆర్ అని, రైతులకు ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్తే చేస్తారని పేర్కొన్నారు. అంటే గ్రామాలకు వెళ్తే చెప్తారని చెప్పేసి అన్నారన్నమాట. కాంగ్రెస్ రైతులను పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే పనిలో ఉందన్నారు. ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల అంటున్నారు. మరి ప్రకృతి విపత్తుతోనే మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్లు కుంగాయన్న విషయం తెలియదా అని చెప్పేసి ఈయనైతే అన్నారు. సో అందువల్ల రైతుల కష్టాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఎకరానికి పంట నష్ట పరిహారం కింద 15,000 రూపాయలు అయితే చెల్లించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని